రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలొచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకు గాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడినా ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు. కానీ రామ నామబలం, రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. రామ కథ గొప్పతనం, రామ కార్యం యొక్క గొప్పతనం, రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్న సుందరకాండ